ఒక చింపాంజీని ఇంట్లో పెంచుకోవడం వల్ల ఇంత దారుణమైన పరిస్థితి వస్తుందని వీళ్ళు కలలో కూడా అనుకుని ఉండరు. అసలు ఏం జరిగిందో చెప్తాను, వీడియోని చివరి వరకు చూడండి. శాండ్రా ఇంకా జెర్రీ అనే ఒక కపుల్ ఒక చింపాంజీని ఇంటికి తీసుకొచ్చుకుంటారు. దానికి ట్రావిస్ అనే పేరు కూడా పెడతారు. దానికి మన మనుషుల్లాగే టీవీ చూడడం, కంప్యూటర్ టైప్ చేయడం, ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినడం కూడా నేర్పిస్తారు. మెల్లమెల్లగా ట్రావిస్ తన లొకాలిటీలో కూడా బాగా ఫేమస్ అవుతాడు. పెద్ద పెద్ద టీవీ షోస్లో కూడా పార్టిసిపేట్ చేస్తాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది కదా. కానీ ఒకరోజు జెరీ హస్బెండ్ అయిన శాండ్రా సడన్ గా చనిపోతాడు. ట్రావిస్ ని సింగిల్ గా కంట్రోల్ చేయడం జెరీకి చాలా కష్టంగా మారుతుంది. అప్పుడే సీన్ లోకి ఎంట్రీ ఇస్తుంది తన పేరే చార్లా నాష్. ఈమె శాండ్రా యొక్క ఫ్రెండ్ అనమాట. మెల్లమెల్లగా ట్రావిస్ ని చార్లా తన కంట్రోల్లో పెట్టుకుంటుంది. కానీ ఒకరోజు సడన్ గా 16 ఫిబ్రవరి 2009 లో శాండ్రా దగ్గర నుంచి పోలీస్ కి ఒక కాల్ వెళ్తుంది. What's the problem there? The kids killed my friend! What's the problem?